ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీహార్ కి ప్రత్యేక హోదా లేదని నాటకవాళ్ళు ఇచ్చారండి. బీహార్ తో నేను పెద్ద నాటకవాడి, దయచేసి ఆంధ్రప్రదేశ్ కన్ఫర్మ్ చేశారంట కదా బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి. ఇది నాటకవాడి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆ బీహార్ లో అది లేదండి. ఆంధ్రప్రదేశ్ కి పార్లమెంట్ ఇచ్చిన హామీ, బీహార్ కి అసలు హామీ లేదు. పార్లమెంట్కి ఇచ్చింది స్టాట్యూటరీ కండిషనల్ బైఫర్కేషన్ కింద లాంటిది అది. అందుకని వీళ్ళందరినీ తగ్గించడానికి బీహార్లో రిలీజ్ చేయించారు అదాని గారి పార్టీ. ఇది అద్భుతమైన కుట్ర. ఎన్నాళ్ళు తెలుసుకుంటారు నా సోదరులు. బీహార్తో చేంజ్ వాళ్ళకే ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన కండిషనే లేదండి. అక్కడ మనకి పార్లమెంట్ లో బైఫర్కేషన్, మనకి బైఫర్కేషన్ కండిషన్ అండి అది ఆంధ్రప్రదేశ్ కి. అంటే బీహార్ అనేది వెనకబడిన రాష్ట్రం. అక్కడ ఏదో నది వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నది బీహార్ దుఃఖదాయన అనేవాళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు నది ప్రాజెక్ట్ కూడా ఫ్లడ్ విక్సిన్ 12,000 కోట్లు. నేను అందే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి 100 రూపాయలు నిధులు కేంద్రానికి వెళ్తుంటే తెలంగాణకి అయితే మరీ సగం కూడా 47 సబ్జెక్టు కరెక్షన్ 40 రూపాయలు 50 రూపాయలు ఇస్తున్నట్లేదు. తిరిగి ఆంధ్రప్రదేశ్కి 55 ఇస్తున్నట్టున్నారు. ఈ నిధులన్నీ బీహార్ నుంచి 100 రూపాయలు వెళ్తుంటే 260 300 సబ్జెక్టు కరెక్షన్ అక్కడ ఖర్చు పెడుతున్నారు కదా. ఈ కథ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాలు కట్టిన దక్షిణాదిలో, ముఖ్యంగా దక్షిణాదిలో కట్టిన, మహారాష్ట్ర కూడా ద్రావిడలో కొంత వస్తారండి, కట్టిన ఈ పనులన్నీ దాదాపు తీసుకెళ్ళి మనం కట్టిన పనులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు కదా. అలా కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారా? 260 రూపాయలు ఇవ్వమని ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి 1,00,000 కోట్లు వస్తాయి లెక్కన. బీహార్కి పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నిధులు తీసుకెళ్లి ప్రజలు కట్టిన పన్నులోంచి బీహార్కి తరలిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతానికి ఆదుకోవాలి. కానీ పార్లమెంట్ ఇచ్చిన కండిషన్ ఏంటండి? సరే, నేను ఇంకో మాట మాట్లాడతాను. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించాలి ఈ విషయం. ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మీరు నమ్మలేని నిజాలు. గుజరాత్లో ఒక కంపెనీ స్టార్ట్ చేసి పెడితే ఒక ఉద్యోగం కల్పిస్తే కల్పించిన ప్రతి ఉద్యోగం అనే కంపెనీ ఈ దేశం 3.2 కోట్లు సబ్సిడీ కానీ క్యాష్ కానీ ప్రోత్సాహిస్తుంది అది ఆ దేశానికి, ఆ కంపెనీకి. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలండి మీకు. ఆ గుజరాత్లో ఒక మైక్రాన్ కంపెనీకి ఒక 10,000 ఉద్యోగాలు కల్పించింది అనుకోండి. అమెరికా ఉంటారు, మన దేశంలో 32,000 కోట్ల రూపాయలు ఈ దేశం సబ్సిడీ రూపాయన క్యాష్ రూపాయన ఆ కంపెనీకి దేశం మన కట్టిన పనుల్లోంచి ఇస్తుంది. ఏమన్నా అర్థం అవుతుందా మీకు? ఇది నమ్మరు కదా మీరు? మీరేంటి అందరూ అతిశయోక్తి అనుకుంటారు నేను చెప్పింది. ఇదేంటి అది బీజేపీ ఏమన్నా గుజరాత్ ఏమైనా పుట్టిందా? వీళ్ళిద్దరూ ఆదాని గారి పార్టీ, ఆదాని గారు కంపెనీకి బడ్జెట్ నుంచి ఇవ్వడం ఏంటనేది ఆలోచిస్తారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఉద్యోగం పెడితే 5 లక్షల రూపాయలు సదుపాయం కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చెప్తున్నాను, ఇవాళ గుజరాత్కి కేంద్ర నిధులు కొన్ని రంగాల్లో 360% పెరిగిందని ఆర్బీఐ మిగతా ఇది గణాంకాలు రిపోర్ట్లు ఇస్తున్నాయి. కొన్ని దాంట్లో అంటే మనం కట్టిన పనులు అక్కడి నుంచి అక్కడికి వెళ్తాం. ఒక కంపెనీ గుజరాత్లో పెడితే మైక్రాన్ కంపెనీ మీరు పోనీ నేను కాలేదు, నేను చెప్పింది కరెక్ట్ కాలేదు, ఎవరు చెప్తే నమ్ముతారండి? ఈ కేంద్రంలో ఆదాని గారి పార్టీకి సంబంధించకపోయినా ఎన్డీఏకి సంబంధించిన కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రి ఆవేదన వ్యక్తం పరిచి బయట స్టేట్మెంట్ ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా హెడ్లో ఉంది, పెద్ద అన్ని చోట్ల చూడండి. ఈ దేశ పరిశ్రమ శాఖ మంత్రి స్వయానా చెప్పిన విషయం ఏంటంటే, ఇది నేను నమ్మను, ఇంత దారుణంగా చేస్తున్నారు, ఎలాగిది అని చెప్పి గుజరాత్కి ఇదేం కర్మ, 5,000 ఉద్యోగాలు ఇస్తే 16,000 కోట్లేనా? వాళ్ళు పెట్టే పెట్టుబడి ఏంది అంటే, పెట్టుబడి 15,000 కోట్లు పెడితే 16,000 కోట్లు సబ్సిడీ ఇచ్చేది ఇంకేముంటుంది? ఇది ఉజ్జాయింపుగా అనుకుని మాట్లాడిన వెంటనే ఆయన కుటుంబ సభ్యుల మీద దాడులు మొదలుపెట్టారు. ఆయన ఆ పార్టీకి సంబంధించకపోయినా వేరే పార్టీ. నా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళలేదండి ఇలా దట్టంగా దోచిపెడతాం. ఇంకోటి కూడా చెప్తున్నాను, గుజరాత్లో గిఫ్ట్ సిటీ, డోలారీ సిటీ కట్టుకున్నారు ఏషియాలో పెద్దగా. వాళ్ళు గాంధీనగర్ ఎన్నో వేసుకుంటున్నారు. అహ్మదాబాద్ని ఈ దేశంలోనే ఒకే ఒక ఏది ఇంటర్నేషనల్ హెరిటేజ్ సిటీని డిక్లేర్ చేసుకున్నది. బాగుంది. ఈ గిఫ్ట్ సిటీని పెట్టి 8 నెలల నుంచి ఈ దేశంలో 1 గ్రాము సిల్వర్ ఇంపోర్ట్ చేసుకుని అక్కడి నుంచి ఈ దేశంలో ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ 0% ట్యాక్స్. దుబాయ్ అనే కంట్రీ ఉండేది, దాంట్లో ఇంతకుముందు 2022-23 వరకు 0% ట్యాక్స్ ఉంది, ఇప్పుడు 5% పెట్టారు. మలేషియా ఎక్కడ వెళ్ళినట్లు చట్టాలను సవరించి ఒక్క గిఫ్ట్ సిటీలో కనుక ఏమైనా పెట్టుకుంటే మన ఫైనాన్షియల్ దాంట్లో బయట నుంచి ఎవరిని వచ్చి పెట్టి 0% ట్యాక్స్. ఎక్కడ విన్నారా? మా రాష్ట్రానికి ఎందుకు ఎవరు, లేకపోతే తెలంగాణకి ఎందుకు ఎవరు? కొంతకాలం అన్నా మా ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాలు ఇవ్వచ్చు కదా, విభజన చట్టాలు ఉంది కదా మాకు ఇవ్వాలని, లేకపోతే విభజన హామీలు ఉన్నాయి కదా. నమ్మక ద్రోహం కాకుండా ఇంకేమంటారు చెప్పండి నాకు. దీన్ని నా ఆవేదన ఒకటే కాదు, దయచేసి ఇది కావాలి 10 మందికి తెలియజేయండి. నేను తప్పు అయితే నేను క్షమాపణ చెప్తాను, లేదంటే నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక విభజన హామీ ఇస్తే నాకు బీజేపీ మీద కోపం లేదండి.
ఆ పార్టీ నెగ్గాలని కోరుకున్నాం, కానీ ఎంపీ గారిని అడగండి ఇంతకుముందు 2014. మరి ఎవరి మీద మీకు కోపం? ఈ ఆదాని గారి పార్టీ ఏదైతే ఉందో 2014లో వచ్చిందో వారు అనుచరులు ఇద్దరు కూడా ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీగా మారిన తర్వాత ఇంకా దేశంలో ఇంకేమీ లేనట్టు మొత్తం గుజరాత్ ఉన్నట్టు ఇది చేసి మొత్తం ప్రపంచానికి దేశానికి వచ్చింది అన్నీ అక్కడ తరలించుకెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటే, పైగా ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం చేస్తూ ఉంటే ఊరుకోమంటారా? శ్యామప్రసాద్ ముఖర్జీ గారిని గౌరవిస్తాం, వాజ్పేయి గారిని గౌరవిస్తాం, గొప్ప మహానుభావుడు. అది భారతీయ జనతా పార్టీ అండి. ఓ సిద్ధాంతం కోసం ఇలాగ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకైతే మీరు కమింగ్ బ్యాక్ టు తెలంగాణ నేను అడుగుతాను. కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ బీహార్కి అలాగే ఇవ్వరన్నారు, అదొక అబద్ధం అన్నారు. ఏది ప్రత్యేక హోదా అనేది అది అడిగిచ్చారండి, తగ్గించడానికి ఇది ఒక అద్భుతమైన బత్తాయి ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం దాన్ని పెట్టారు. సరే, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? 2027 మార్చి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు అమలవుతున్నాయి. ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ ఆంధ్రప్రదేశ్కి అక్కర్లేదన్నాడు. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు, నీచులు, నికృష్టులు ఆ పదం వాడుతున్నా. విభజన హామీలు వద్దన్న వాళ్ళే నీచులు, నికృష్టులు, భావితరాలు దెబ్బతింటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వద్దన్నారని చెప్పేసి మీరు ప్రత్యేక హోదా వద్దన్నారు, విభజన హామీలు అన్ని వద్దనలేదు. ఆయన ఒక మాట మాట్లాడతా ప్యాకేజీ ముందర కానీ పాప ఆయన తప్పు తెలుసుకున్నారండి. ఇంకా మనం మాట్లాడి తప్పు ఉందా? ఆయన నేను యూటర్న్ తీసుకున్నాను, ఆయన తప్పు తెలుసుకున్నాను, మోసం చేశారు వాళ్ళు, నమ్మకం. అసెంబ్లీలో 2019లో బిల్లు పెట్టి దాన్ని సవరించుకున్నారు. ఇంతకుముందు మోడీ గారు దానికి ఇచ్చిన సవరించుకున్నాను నేను. ఇవాళ కూడా అసెంబ్లీలో ఆయన చేసిన బిల్లు ఇంకా ఫోర్స్లోనుంది. కేంద్రం చేసిన మోసాన్ని నిలదీసుకున్నారు ఆయన. మోసం, ఈ దిక్కుమాల ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ మోసం చేస్తుంది. ప్రత్యేక హోదాకి ఏది కాదు, ఆల్టర్నేటివ్ కాదు. ఆంధ్రప్రదేశ్ బతకాలంటే, భావితరాల జీవనాల్లో బతకాలంటే అది నేను ఇంకా స్టాండ్ మార్చుకోనని బల్ల బుద్ధి చెప్పిన ఆయన మీరు డౌట్ చేయమాకండి. ప్రత్యేక హోదా అవసరం కానీ ఎందుకంటే ఇవాళ నిజంగా మల్లికార్జున ఖార్గే గారు ప్రధానమంత్రి అయితే 5 నిమిషాలు ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సందర్భం ప్రత్యేక హోదా వచ్చేది. రాదనుకోదు. ఈ దిక్కుమాల బ్యాచ్ కొంతమంది బయలుదేరారు. సన్నాసి బ్యాచ్, కులగజ్జి, మతపిచ్చి ఈ బ్యాచ్ కొంతమంది బయలుదేరి ఈ మధ్యన ఆదాని గారి బ్యాచ్ బయలుదేరి ఇక అది ముగిసిన చాప్టర్ అని ప్రచారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నెగ్గుంటే నిజంగా ఈ 260 సీట్లు వచ్చి ఉంటే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేది. నమ్మండి, సత్యం నమ్మండి, విశ్వాసం ఉంచాలి. తెలంగాణలో 2 ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చుకున్న దేశానికి అన్ని చేశారు.